लास्ट क्लास क्वेश्चंस कंप्लीट అయినాయి చదవడం లాస్ట్ క్లాస్ లో చెప్పి చదివారు చదవలేదు ఇప్పుడు లాస్ట్ క్లాస్కి అటెండ్ కావాలంటే ఓకే అటెండ్ అయిన వాళ్ళ గురించి ఏమన్నా చదివా నువ్వు వచ్చావు లాస్ట్ క్లాస్ చదివా మరి నువ్వు ఏం చదవకుండా ఏంటి అసలు మీరు ఊరికే టైం పాస్ కోసం వచ్చి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం మీకు రీసెంట్గా జేఈ మెయిన్స్ జరిగింది ఎగ్జామ్ దాంట్లో కష్టం ఏంటంటే సైన్స్ ఇట్లా చేస్తే కష్టంలాగా ఏముంది ఇది అక్టోబర్ యాక్చువల్గా జూన్లో మీకు స్టార్ట్ అవ్వాల్సింది కొన్ని స్కూల్స్ ఏం చేస్తారు జూన్ కంటే బిఫోరే క్లాసెస్ బిగిన్ చేసి అవుతారు సరే జూన్ నుంచి బిగిన్ అయ్యాను మరి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 4 months అయిపోయింది 5th monthలో ఉన్నాం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బాబు ఆల్రెడీ ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది అయిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం ఎందుకంటే మీకోసం అప్పుడు ఆన్లైన్లో జరిగింది ఏం వెళ్ళలేదు సరిగా క్లాస్లో చెప్పినా కూడా ఏం పర్ఫెక్ట్గా ఫాలో కాదని మళ్ళీ చెప్పాలి టైం వేస్ట్ అయిపోతుంది కదా కొన్ని స్కూల్స్తో కంపేర్ చేసి చూసుకోండి వాళ్ళు ఆన్లైన్ క్లాసులు కనెక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ అయిపోయింది అన్నీ ఉన్నాయి వాట్ అబౌట్ యూ మీరు వాళ్ళు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం అవుతుంది అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రిఫర్ టు టేక్ ఎంపీసీ బైపీసీ 10% మాత్రం ఎంఈసీ లేదా ఇట్లాంటివి తీసుకుంటారు 90% స్టూడెంట్స్ తీసుకునేది అయింది వెదర్ టేక్ ఎంపీసీ ఆర్ బైపీసీ పీసీ ఈజ్ కామన్ పీసీ కామన్ అంటే ఏంటి పిహెచ్డి కెమిస్ట్రీ ఉంటుంది మీరు సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేశారంటే యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ ఫ్యూచర్ మీ అంతకు మీరు తెలుసుకోండి మీ పేరెంట్స్ చెప్తే చదువుతాను దగ్గరుండే చదువుతాను అలా అనుకుంటే మీరు చదువుతారు మీ అంతా మీరు చదువుకోవాలి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటే చదువుతాను అనుకుంటే అట్లీస్ట్ చెప్పినంత వరకు చదవాలి అటెండ్ అయినంత టెక్స్ట్ బుక్లో అసలు ఏం చెప్పారు ఏంటి ఏం చదవకపోతే ఏంటి ఇంకో ఉపయోగం ఏంటి టైంపాస్ కోసం మీరు వచ్చినట్టు ఉంటుందండి పాస్ మార్కులు వస్తాయి ఎవరు ఫెయిల్ అయితే ఉండదు యువర్ గెటింగ్ పాస్ మార్క్ దట్స్ ఆల్ నో యూజ్ ఆఫ్ దట్ మీకు కావాలంటే పేపర్లో వాటిలో పడుతుంటుంది అడ్మిషన్స్ అని అవునా దాన్ని మెన్షన్ చేస్తాడు చూడండి స్కాలర్షిప్ ఈజ్ అవైలబుల్ అబౌవ్ 60% వాటి 60% అబౌవ్ ఉంటే స్కాలర్షిప్ 75 ఇంకో స్కాలర్షిప్ 80 ఉండి ఇంకా స్కాలర్షిప్ ఇట్లా రకరకాలు ఉంటాయి మీ కన్సెషన్ అనేది దాని నుంచి బేస్ అవుతుంది అంత ఈజీ కాదు కొన్ని కాలేజెస్ ఉన్నాయి తమిళనాడులో శస్త్ర అని ఉంటుంది దానికి అడ్మిషన్ ఎట్లా మినిమం 95 ఉన్నాడు అప్లై చేయాలి ఇంటర్మీడియట్లో మినిమం 95 ఉన్నాడు అప్లై చేయాలి ఇంజనీరింగ్ కాదు 94నే ఇవ్వరు వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు పెట్టి వాళ్ళని తీసుకుంటారు అది ప్లస్ దాంట్లో వచ్చిందంటే మినిమం శాలరీ ₹1,00,000 ఇంజనీరింగ్స్ అయిపోతే వాడికి స్టార్టింగ్ శాలరీ ₹1,00,000 ఇంకేం కావాలి వాడికి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది పేపర్లో చూడండి న్యూస్లో కరోనా మూలంగా ఎంతమంది జాబులు పోయి ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఏ పనులు చేస్తున్నారు ఏంటంటే అర్థమవుతుంది అంత ఈజీ కాదు ఇదివరకంటే ఇంకా టఫ్ ప్రజెంట్ నిజంగా చెప్పాలంటే చాలామంది టీచర్లు కూడా లేరు అందరూ కొన్ని బిజినెస్ వాటిలో సెటిల్ అయిపోయారు అది పరిస్థితి ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోరు సరే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ప్లేన్ సర్ఫేసెస్ దీంట్లో మీకు రిఫ్రాక్షన్ టాపిక్ అయిపోయింది వెన్ లైట్ రేస్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ డెన్సర్ టు రేరర్ దాని గురించి చెప్పాం మీకు నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అంటారు
absolute refractive index, that is n is equal to c by v. What about c? Speed of lighting, vacuum. V means speed of lighting, medium. Three different mediums are there: gas medium, liquid medium, solid medium. Units and no units. It is a number. Speed of light in vacuum, and that value is constant. How much speed of light in vacuum? C value is how much? C value 3 into 10 power 8 meters per second. Suppose problems lo meeku speed of light value ivvapothe directly you can write 3 into 10 power 8. So what is the definition of refractive index? Anybody? Definition చెప్పగలుగుతారా? By using this formula. Refractive index symbol ఏంటి? What is the symbol of refractive index? ఏంటో n ఒకటే అంతే, నేను అడిగిన సింబల్ అంతే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా సింబల్ ఏంటి? n. n is equal to c by v. What is c? v means medium. సరే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని డెఫినేషన్ చెప్పొచ్చా? హౌ కెన్ యు సే ద డెఫినేషన్? Refractive index equal to speed of light in vacuum by speed of light. అదే, it is a ratio between speed of light in vacuum to the speed of light in medium. అంతే. అంటే న్యూమరేటర్ లో ఉంది చదవాలి, దాని ముందు ఏం చేయాలి? it is a ratio between speed of light in vacuum to the speed of light in medium. అంతే. చెప్పండి, what is the definition? to the speed of light in medium. Write the definition, all of you. Okay, both numerator and denominator same value. One is speed kada, numerator speed, denominator speed. That's why there is no units for this. Just ఒక number, numerical value ఉంటుందండి. Factors. What are the factors depends on the refractive index? Factors of refractive index. Factors of refractive index. 1. Nature of the material. Second one, wavelength of incident light. మీకు 1 మార్క్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ ఇస్తారు.
రైట్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాడు. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, దేని మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ మెటీరియల్, మనం తీసుకున్న మెటీరియల్ మీద. సపోజ్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, అదొక టైప్. అదే వుడెన్ పీస్ తీసుకున్నాం, రిఫ్రాక్షన్ జరుగుతుందంటే జరగదు, అంతే కదా. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, మనం పంపించేటువంటి లైట్, ఆ లైట్ యొక్క ఇన్సిడెంట్ లైట్ యొక్క వేవ్ లెంత్ దాని మీద డిపెండ్ అవుతుంది. నోట్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. రైట్ నౌ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ does not depends on frequency. Does not depends on frequency. Okay, ఇప్పుడు మనకి define refractive index అంటే define absolute refractive index అంటే ఏంటి అసలు, define refractive index అంటే ఏంటి అసలు, it is a ratio between speed of light in vacuum to the speed of light in air. Suppose 1 mark అనుకోండి డెఫినిషన్ రాసు, సపోజ్ 2 మార్క్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడేం రాయాలి, n is equal to c by v అని, ఆ c అంటే v అంటే రాసి యూనిట్స్ కూడా రాయాలి. డిపెండ్స్ అపాన్ ది క్వశ్చన్, మీరు ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ఎలాబరేట్ చేయాలి. రైట్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ బై ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాడు. అప్పుడు ఏం రాస్తారు, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ డిపెండ్ అంటే ఫ్రీక్వెన్సీ, దేని మీద డిపెండ్ కాదు అంటే ఫ్రీక్వెన్సీ. ఇదే మీకు 1 మార్క్ దాంట్లో కూడా ఇస్తూ ఉంటాడు. అంటే మీకు ఇంతవరకు అంటే మల్టిపుల్ చాయిస్ అవన్నీ ఇచ్చేవాడు, ఇప్పుడు ఏంటి ఓన్లీ 1 మార్క్ ఇస్తాం. 1 మార్క్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఎఫెక్ట్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే అప్పుడు మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఫ్రీక్వెన్సీ. The next one is loss of refraction of light. What are the laws? First one is incident ray, refracted ray, normal, lie on the same plane. Incident ray, refracted ray and normal lie on the same plane. అంటే మీకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని 9th క్లాస్ అప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, దాంట్లో కూడా ఒక పాయింట్ ఇదే, కాకపోతే అక్కడ రిఫ్లెక్టెడ్ అని రాస్తాం, ఇక్కడ రిఫ్రాక్టెడ్ అని రాస్తాం అంతే. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ లై ఆన్ ది సేమ్ ప్లేన్. Refraction of light follows the Snell's law. Refraction of light follows the Snell's law. It follows Snell's law. Snell's law అంటే తర్వాత క్లాస్ లో వస్తుంది మీకు అది. That is n1 sin A is equal to n2 sin R. This also 2 marks question. Write the laws of refraction of light అంటే రాయాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఓకే, మిస్టేక్ చేయకూడదు. దీంట్లో మీరు రిఫ్రాక్టెడ్ రే దాని బదులు ఇంకేదైనా రిఫ్లెక్టెడ్ అని రాసినా పాయింట్ పోతుంది, హాఫ్ మార్క్ పోతుంది, అంటే 1 మార్క్ పోతుంది. ఓకే, ఓవర్.
So what is the first point of loss of refraction of light? What is the second point? Follows. What is Snell's law? Box లో ఇచ్చాను. What is Snell's law value? మీకు ఒక్కోసారి ఇస్తాడు రైట్ ది ఫార్ములా ఫర్ స్నెల్స్ లా అంటాడు. ఫార్ములా ఫర్ స్నెల్స్ లా అంటే ఇదే n1 sin i n2 sin i. మీకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఉంటుంది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ relative refractive index అంటే సపోజ్ n21 వచ్చాం అనుకోండి. refractive index of the second medium with respect to first medium అప్పుడు ఏమవుతుంది n2/n1 is equal to refractive index of second medium by refractive index of first medium. నోట్ అని పెట్టుకోండి. n21 is equal to n2/n1 is equal to v1/v2. అంటే సపోజ్ స్పీడ్ ఆఫ్ లైటింగ్ ఫస్ట్ మీడియం సెకండ్ మీడియం అని ఇచ్చారు అనుకోండి. అలా కూడా రాస్తారు. అంటే ఫార్ములాస్ లో యూజ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుంది. ఓకే, కంప్లీట్ ప్రాబ్లమ్స్ చేయడం. ఫర్ దిస్ ఆల్సో నో యూనిట్స్. దీనికి కూడా యూనిట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ రెండు కూడా బోత్ ఆర్ రిఫరెంట్ ఇండెక్స్, అందువల్ల దట్ రేషియో ఇస్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే సపోజ్ రేర్ అండ్ మీడియం, డెన్సర్ మీడియం బోత్ ఆర్ దేర్. ఓకే, లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వేర్ డెన్సర్ టు రేర్ అండ్ మీడియం. డెన్సర్ నుంచి రేర్ అండ్ మీడియం వెళ్తున్నారు లైట్ రే. ఇన్ దిస్ కేస్ లైట్ రే ట్రావెల్స్ డెన్సర్ టు రేర్ అండ్ మీడియం ఎట్ ఏ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమైంది, ద లైట్ రే గ్రేటెస్ ది సర్ఫేస్ ఆఫ్ ది టూ మీడియా. అంటే రెండింటిని సపరేట్ చేసే దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఎట్ దిస్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ కాల్డ్ C కాల్డ్ క్రిటికల్ యాంగిల్. C ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్, దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. వాట్ అబౌట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే క్రిటికల్ యాంగిల్ అన్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. Angle of refraction is how much? Sorry,
తర్వాత డ్రా చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. మనం డ్రా చేయాల్సింది లేదు. చూడండి, లైట్ రే, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్. ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది టూ మీడియా ఇట్ ఓ, అక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం. దట్ ఈస్ కాల్డ్ నార్మల్. వాట్ అబౌట్ ద రిఫ్రాక్టెడ్ రే? గ్రేజెస్ ద సపరేషన్ ఆఫ్ ది టూ మీడియా. ఈ రెండింటిని సపరేట్ చేసేది XY. XY టచ్ చేసుకుంటూ వెళ్తుంది, దాన్ని గ్రేజెస్ అంటారు. గ్రేజెస్ ది సపరేషన్ ఆఫ్ ది టూ మీడియా. నౌ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ అయిన ఏమంటారు? క్రిటికల్ యాంగిల్ అంటారు. వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అయితే ఇది కూడా ఉన్నది. ఇదేమి మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? లైట్ ఇలా వెళ్ళిందిరా, ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇదో నార్మల్. దీని ఏమన్నారు? ఇన్సిడెంట్ రే నార్మల్. మధ్య యాంగిల్ ఏమన్నారు? అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు, దాన్ని క్రిటికల్ యాంగిల్ అన్నారు. వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ క్రిటికల్ యాంగిల్ అంటే the refracted ray grazes the separation of the two media, then it is called critical angle. Okay, మరి ఇప్పుడు ఇలా వెళ్ళింది కదా రిఫ్రాక్టెడ్ రే. వాట్ అబౌట్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నారు. మరి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? ఇది నార్మల్ కదా. మరి ఈ లైన్ ఎలా ఉంది? బోత్ ఆర్ perpendicular, అంతే కదా. both are perpendicular means angle of refraction is 90 degrees. ఓకే, ఇక్కడ మీకు ఏమని ఇస్తాడంటే వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్ అని ఇస్తాడు. వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్ అంటే ఏం రాయాలి? అంటే పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ the refracted ray grazes the separation of the two media, that angle of incidence is called critical angle. Keep side heading critical angle. క్రిటికల్ యాంగిల్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. క్రిటికల్ యాంగిల్, కీప్ సైడ్ హెడ్డింగ్. Write the definition. When light ray travels from denser to rarer medium, light ray travels from denser to rarer medium, comma, at a particular angle of incidence, angle of refraction is 90 degrees. Angle of refraction is 90 degrees. Angle of refraction is 90 degrees. 90 degrees value right. Please stop. This angle of incidence is called critical angle. This angle of incidence is called critical angle. Okay, once again see the definition. Light ray travels from where to where? Medium. Angle of refraction is 90. This angle of incidence is called refraction వచ్చేసి 90 degrees అయితే angle of incidence ఏమంటారు? critical angle. Suppose angle of incidence is greater than critical angle. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? more than critical angle ఉంటుంది కదా. The angle of incidence is more than critical angle, then light ray reflected in the same medium. This phenomenon is called total internal reflection. దీని ఏమంటారు? TIR. Keep side heading total internal reflection. Side heading total internal reflection.
total internal reflection. When light ray travels from denser to rarer medium, comma, the angle of incidence is greater than critical angle. The angle of incidence is greater than critical angle. Then light ray reflected in the same medium. Light ray reflected in the same medium. Please stop. This phenomenon is called total internal reflection. This phenomenon is called total internal reflection. ఎవరు మిస్టేక్స్ రాసుకోవద్దు. ఒకవేళ తెలియకపోతే స్పెల్లింగ్స్ అవి తర్వాత బాగా రాసుకున్న వాళ్ళ దగ్గర చూసి రాసుకోండి, లేదు టెక్స్ట్ బుక్ మెటీరియల్ దగ్గర పెట్టి రాసుకోండి. అంటే ఏం లేదు, లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అదే చెప్పామా. Light ray travels from denser to rarer medium. The angle of incidence is greater than critical angle. The angle ఎంత ఉంటుంది అంటే more than critical angle. Then light ray reflected in the same medium. Then what happened? Light ray reflected in the same medium means this is the OB is the reflected ray. This phenomenon is called total internal. This phenomenon is called total internal reflection. మీకు ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్ ఏమిస్తాడంటే డిఫైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు డయాగ్రమ్ డ్రా చేసి దాన్ని రాయాలి. ఏమో అంటేనోను ఇన్సిడెంట్ రే, ఏమో అంటే ఇన్సిడెంట్ రే, ఓబీ ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే, ఓబీ ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే, అంతే. ఇంకేం వస్తుంది. సపోజ్ మీకు ఇంకొకసారి ఎలా ఇస్తాడంటే రైట్ ద కండిషన్స్ ఫర్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే ఏ కండిషన్ కదా. ఎనీబడీ సే ద కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, చెప్తారా ఎవరన్నా? సరే, సైడ్ హెడింగ్ రాసుకోండి. కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పెట్టుకోండి హెడింగ్. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కండిషన్స్ అని పెట్టుకొని సరిపోతుంది. Here also 2 points are there. First one is we definition లోనే చెప్పాం, light ray travels from where to where? Light ray must travel from denser to rarer medium. Light ray must travel from denser to rarer medium. Okay, second point ఏంటంటే angle of incidence is greater than critical angle. అదైతేనే జరుగుతుంది, otherwise it will not happen. The angle of incidence must be greater than the angle of incidence greater than critical angle.
Understand? The angle of incidence must be greater than critical angle. ఓకే ఇప్పుడు ఇది చూడండి మీకు 1 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు. డిఫైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, నో నీడ్ టు డ్రా డయాగ్రామ్ అక్కర్లా, డెఫినేషన్ రాసి చాలు. ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ 2 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, డయాగ్రామ్ డ్రా చేసి మ్యాటర్. సపోజ్ 4 మార్క్స్ ఇచ్చినా కూడా అంతే, 4 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, డయాగ్రామ్ డ్రా చేసి అప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలి. xy అనేది ఏంటి? వాట్ ఈజ్ xy? వాట్ ఈజ్ xy హియర్? పైన ఉంది వేరే మీడియం, డౌన్ ఉంది. ఈ రెండింటిని సపరేట్ చేసేది ఏది? xy. అంటే xy ఇస్ ద సెపరేషన్ ఆఫ్ ది టూ మీడియం, రెండు మీడియంస్ ని సపరేట్ చేసేది. వాట్ అబౌట్ ON? ఏమో అంటే ఏంటి? ఇన్సిడెంట్ రే. OB రిఫ్లెక్టెడ్ రే. అవన్నీ రాసి దాని గురించి ఒక 4 పాయింట్ రాయాలి. ఫస్ట్ క్రిటికల్ యాంగిల్ ఫామ్ అవుతుంది, అంటే క్రిటికల్ యాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో రాసి సెకండ్ పారాలో ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, దెన్ లైట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సేమ్ మీడియం, దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ రాసి ఇది కూడా రాయాలి. అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన దాన్ని బట్టి కొంచెం సబ్జెక్ట్ ఎలాబరేట్ చేయాలి. కండిషన్స్ అంటే రెండు రాయాలి. సో వితౌట్ సీయింగ్ వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? ఫస్ట్ పాయింట్ ఏంటి? Answer to what is the second condition? మీకు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవండి, టెక్స్ట్ బుక్ రిఫర్ చేసుకోండి, మెటీరియల్ చేసుకోండి, వచ్చేస్తుంది మీకు సబ్జెక్ట్. పెద్ద ఈజీగా ఉంటుంది. Anybody say what is total internal reflection without seeing? Say what is total internal reflection? Anybody? Without saying. చెప్తారా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే? చెప్పేటప్పుడు వచ్చేయాలి, మీకు నోట్స్ రాస్తున్నప్పుడు సగం పైన వచ్చేయాలి. ఏముంది? ఏం లేదు, లైటర్ ట్రావెల్ angle of incidence is greater than critical angle, the light ray reflected in the same medium. This phenomenon is called total reflection. అంతే, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ వన్ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. ఏ ఫిష్ ఈజ్ మూవింగ్ ఇన్సైడ్ ద పాండ్. ఒక పాండ్ లేదా లేక్ లో ఫిష్ మూవ్ అవుతుంది. పైనుంచి ఒక బర్డ్ దాన్ని వాచ్ చేస్తుంది. దాని గురించి ఇచ్చాడు అనమాట. ఇట్ ఈస్ ఈజీ టు క్యాచ్ ద ఫిష్ ఆర్ నాట్ అని ఇచ్చారు. రాసుకోండి. why it difficult to shoot a fish? Why it difficult to shoot a fish swimming in water? Difficult to shoot a fish swimming in water. అంటే ఒక వాటర్లో ఫిష్ స్విమ్మింగ్ చేస్తుంది, మూవ్ అవుతుంది, మనం పైనుంచి దాన్ని షూట్ చేయాలి. డిఫికల్ట్ ఎందుకని అని క్వశ్చన్. మరి ఫిష్ ఎక్కడ ఉంది? వాటర్లో ఉంది. షూటర్ ఎక్కడ ఉన్నాడు? అదే మీడియం, ఎయిర్ మీడియం, అంతే కదా. మరి ఎయిర్లో నుంచి డెన్సిటీలోకి వెళ్ళడం అంటే ఏ ఫినామినా అది? మనం గన్ పెట్టి కాల్చామంటే ఏమవుతుంది? ఆ బుల్లెట్ రిలీజ్ ఫ్రమ్ ఎయిర్ మీడియం టు వాటర్, వాటర్లోకి వెళ్ళింది. ఎయిర్ మీడియం నుంచి వాటర్లోకి వెళ్ళిందంటే ఏం జరుగుతుంది? వాట్ ఇస్ ద ఫినామినా ఇస్ హ్యాపెండ్? రిఫ్రాక్షనే. రిఫ్రాక్షన్ అంటే ఏం లేదు. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. అలా వెళ్ళినప్పుడు ఇట్ బెండ్స్ ఫ్రమ్ ది ఒరిజినల్ డైరెక్షన్. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ డ్యూ టు చేంజ్ ఇట్స్ వెలాసిటీ. సరే, రైట్. ఫస్ట్ పాయింట్, it is difficult to shoot a fish. It is difficult to shoot a fish in water
It is difficult to shoot a fish in water due to refraction of light. Due to refraction of light. Second point. The reflected light. The reflected light from the fish bends from the original direction. Bends from the original direction. Bends from the original direction. So shooter sees image of the fish only. So shooter sees image of the fish only. ఇక్కడ ఉందనుకోండి ఫిష్ వాటర్ నుంచి ఎయిర్లోకి రావాలి, అవునా? వాటర్ నుంచి ఎయిర్లోకి వచ్చినప్పుడు ఇది డెన్సర్ మీడియం, ఇదేనో రేర్ మీడియం. డెన్సర్ నుంచి రేర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? నార్మల్ నుంచి దూరంగా జరుగుతుంది. సో ద రిఫ్రాక్టెడ్ లైట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఎందుకని? ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ కంపేర్ టు ద వాటర్. సో ఇట్ మూవ్స్ ద రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. అంటే ఒరిజినల్ డైరెక్షన్ కాకుండా ఏమైంది? బెండే ట్రావెల్ చేసింది. ఇక్కడ నుంచి మీరు ఇట్లా చూస్తాడు కదా షూట్ చేసేవాడు, అప్పుడు ఏమవుతుంది? వాడు ఇక్కడ కాలుస్తాడు. ఇక్కడ ఏమవుతుంది? అది దట్ ఈస్ ద ఇమేజ్. అంటే ఒరిజినల్ ఫిష్ అనేది ప్లేస్ ఇక్కడ, వాడు చూసేది మాత్రం ఇక్కడ కాలుస్తుంది. దాన్నే మనం రాస్తాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఏ ఫిష్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అట్లాగే ద రిఫ్లెక్టెడ్ రే అంటే లైట్ రేస్ దాని మీద ఇన్సిడెంట్ బ్యాక్ వస్తాయి. బ్యాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది? bends from the original direction. So it is a image of the fish. It is not original fish. Okay, next problem. Right. The speed of light in diamond is 1,24,000 meters per second. The speed of light in diamond is 1,24,000. Speed of light in diamond. Diamond and diamond is 1,24,000 meters per second. And the speed of light in vacuum is 3 lakh meters per second. Vacuum VACUUM. Vacuum ante a medium undadu. There is no medium, that is called vacuum. Find the refractive index of diamond. Find the refractive index of diamond. మనకి ఇచ్చిన డేటా రాసుకోవాలి ఫస్ట్.
what is given speed of light in diamond picture? Symbol is V. Speed of light in vacuum also given. That symbol is C. Next, what we find out? Diffract index. Diffract index anna rendu absolute anna okate. That symbol is N. Formula N is equal to C by V. नेक्स्ट मध्य కొట్టేసుకొని చివరికి 2.42 వస్తుంది కదా. There is no units for that, just value that's it. You can understand this problem? ಇದು ఫస్ట్ డెఫినేషన్ చెప్పాం కదా, absolute refractive index n is equal to C by V. Same formula. What is C? Speed of Vacuum. B means speed of light in medium. ఇక్కడ ఏ మీడియం? డైమండ్. కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్, దట్ ఈస్ V. స్పీడ్ ఆఫ్ లైట్, సపోజ్ సమ్ టైమ్స్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ నాట్ గివెన్, ఇవ్వలేదు, డైరెక్ట్ అది రాసుకోవడం 3 into 10 power 8 అని రాయొచ్చు, లేదా 3 lakhs అది 1,24,000 అంటే కిలోమీటర్స్ అనుకుంటా, కేఎం అని పెట్టండి, కిలోమీటర్స్, మీటర్స్ కాదు, కిలోమీటర్స్ పర్ సెకండ్. సరే, both numerator and denominator same units కాబట్టి there is no units for n value. ఓకేనా? టైం కంప్లీట్ చూడండి సార్. 43 minutes అయింది సార్. ఓకే, స్టాప్ దిస్. homework today.